మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న కురిసేటువంటి అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. యాదాద్రి జిల్లా భువనగిరి మండలము, వలిగొండ మండలం, చౌటుప్పల్, తుర్కపల్లి, రాజపేట, ఆలేరు, మునుగోడు, సంస్థాన్, నారాయణపూర్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కురిసినటువంటి వర్షానికి వరి ధాన్యం అయితే తడిసి ముద్దైంది. రైతులు కష్టించి పండించినటువంటి ఈ పంటను అధికారులు వెంబడే కొనాలని చెప్పి రైతులు ఎప్పటి నుంచో వేడుకుంటున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఎంతో ఎండతో ఉన్నటువంటి ఎంతో ఉష్ణోగ్రత ఉండేది. ఉష్ణోగ్రతలు పడిపోయి నిన్న అకాల వర్షం రావడం వల్ల రైతులు ఈ అకాల వర్షానికి రైతులు పండించినటువంటి పంట తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. మనం చూస్తున్నాము, ప్రస్తుతము తడిసినటువంటి ధాన్యాన్ని రైతులు ఆరబెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ భువనగిరి పక్కన ఉన్నటువంటి మనము నందనము గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో తడిసినటువంటి ధాన్యాన్ని అయితే ఆరబెట్టే ప్రయత్నం అయితే రైతులు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని నిన్న మొన్నటి వరకు లారీలు వచ్చి కొన్నటువంటి పరిస్థితి ఉంటే మాత్రము ఇలాంటి పరిస్థితి రాలేదంటే ఈ వర్షం అయితే అకాలంగా వచ్చినట్టు కాబట్టి ఈ వర్షం వల్ల తడిసి ముద్దైంది. ముందు జాగ్రత్త అంటే నిన్న వరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయి కాబట్టి వారికి కూడా వర్షం వస్తుందని చెప్పి అంచనా వేయలేకపోయారు. దాని వల్ల ప్రభుత్వం ఏర్పరిచినటువంటి టార్పాలు కూడా సరిపోలేదని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిసారి పదే పదే ఏం మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా రైతులు పండించినటువంటి పంటను వెంబడే కొనుగోలు చేస్తాము, వారికి బోనస్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఏం కోరుకుంటున్నారైతే రైతులు ఏం కోరుకుంటున్నారంటే మేము పండించినటువంటి పంటను వెంబడే కొనండి, ఎందుకంటే ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలియదు. నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి ఎండలు ఒకేసారి ఈ వర్షం రావడం వల్ల తడిసి ముద్దైంది కాబట్టి రైతులమే నష్టపోతాము. మళ్ళీ మేము ఒకవేళ అమ్మితే మాత్రం కొంచెం తూకం తగ్గుతుంది, వెయిట్ లాస్ అనేది జరుగుతుంది, మేమే నష్టపోతామని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. అటు అధికారులు కూడా వెంబడే మేము వరి ధాన్యాన్ని అయితే కొనుగోలు చేస్తున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా వేగవంతంగానైతే ప్రక్రియ కొనసాగుతుంది. కానీ నిన్న అకాల వర్షం కాబట్టి ఏం చేయలేకపోయామని చెప్పి కొంతమంది పౌర సరఫరాల అధికారులు కూడా చెప్పడం జరిగింది. దీని మీద కలెక్టర్ అదే విధంగా ఉదయమే ఈ రోజు మార్నింగ్ విప్ బీర్ల ఐలయ్య కూడా కలెక్టర్ కు ఫోన్ చేసి వివరించడం జరిగింది. తక్షణమే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి ఇటు బీర్ల ఐలయ్య కావచ్చు, కుమ్మం అనిల్ కావచ్చు, అంటే యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రైతులు పండించినటువంటి పంటను సకాలంలో కొని వీరిని ఆదుకోవాలి, తడిసిన ధాన్యాన్ని కూడా వెంబడే కొనాలి, అదే విధంగా బోనస్ సౌకర్యం అయితే కల్పించాలని చెప్పి ఉన్నటువంటి రైతులు అయితే వేడుకుంటున్నారు. నిన్న అకాల వర్షంతో తడిసినటువంటి ధాన్యాన్ని వెంబడే కొనుగోలు చేయాలని చెప్పి ఇక్కడ రైతులు వేడుకుంటున్నారు. కొంతమంది రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నిన్న రాత్రి అకాలంగా వర్షం వచ్చింది కదా, ఇప్పుడు ఈ పంట నష్టం ఎట్లా జరిగింది? మనకు అకాల వర్షం వచ్చింది, కాకపోతే స్పందించి మా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసుకొని తీసుకుపోవాలి. వడ్లు కొనాలి, అయితే ఏమి నడవలే, వాన వచ్చి మేమైతే 20 రోజుల నుంచి ఈడ ఉంటున్నాము. మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. డబ్బున వడ్లు కొనాలి, మా బాధ తెల్లారాలి. ఎప్పుడు వచ్చేది తెలియదు. ఇంకా 3-4 రోజులు ఉందంటారు, 10 రోజులు ఉందంటారు. ఇక మేము ఎంతకని తట్టుకుంటాము? ఈడికి 20 రోజులు అయిపోతుంది. ఈ 20 రోజుల నుంచి ఎండలో చచ్చిపోతుండము. ఇప్పుడు డబ్బున కొనుగోలు చేయాలి. వడ్లు మంచిగా ఎండ పోసినాము, 3 రోజులు ఎండ పోసినాము, మళ్ళా వాన వచ్చింది. వానకు తడిసినాయి అని కాంటనే బంద్ చేసిర్రు. మరి కాంట మళ్ళా వాన వస్తే మళ్ళా ఎండ పోయాలి, మళ్ళా ఎత్తిపోయాలి. మేము చేసిందంతా ఈ కూలకే సరిపోతుంది. ఈ ఎర్రటి ఎండలు ఎంత బాధపడ్డా గానీ 800, 600, 700, 1000 రూపాయలు పెట్టినా కూడా వస్తలేరు మనుషులు. మళ్ళా ఎండ పోయాలంటే కాదు సార్, మీరు కొనుగోలు చేసుకోవాలి, తీసుకోవాలి ఓట్లు. గత 20 రోజుల నుంచి భువనగిరి మండలం నందనం మార్కెట్ లో నిల్వ చేసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులను డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు అదనంగా రూపాయి కట్ చేస్తే మేము ఇప్పటిదాకా ఆగింది పోయింది, బస్తకు రూపాయి కట్ చేస్తురట. ఇప్పటిదాకా ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు 1-2 నెలల నుంచి ఆగింది పోయింది. ఇప్పుడు లాస్ట్ కి వస్తారు మళ్ళీ బస్తకు రూపాయి అంటే ఎడ తెచ్చి కట్టిస్తుంది చెప్పు. లారీ కటింగ్ అన్లోడ్ అవుతుంది. ఈ తడిసినటువంటి ధాన్యానికి ఏ గ్రేడ్, బి గ్రేడ్ అనేది డివైడ్ చేస్తున్నారట. ఈ బి గ్రేడ్ డివైడ్ చేయకుండా మిల్లర్లతోటి అధికారులు మాట్లాడి ఈ తడిసినటువంటి ధాన్యాన్ని ఎండబెడుతున్నారు కాబట్టి ఏ గ్రేడ్ గానే కేటాయించి ఏ గ్రేడ్ గానే మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి కొంతమంది రైతులు వేడుకుంటున్నారు. కాబట్టి ఏ గ్రేడ్ గా నిర్ధారించి వెంబడే కొనుగోలు చేస్తే వీరికి అయితే నష్టం అయితే జరగదు. ఒకవేళ లేట్ చేసినట్లయితే ఈ ధాన్యాన్ని మళ్ళా ఎండబెట్టి మళ్ళీ అమ్మితే మాత్రము కొంచెం తూకం తగ్గుతుందని చెప్పి రైతులు భయపడుతున్నారు. కాబట్టి ఈ రైతుల పక్షాన ఖచ్చితంగా ప్రభుత్వం ఉండాలి, అధికారులు ఉండాలి. కాబట్టి దయచేసి రైతులను అర్థం చేసుకుని ఈ ఏ గ్రేడ్ గానే పరిగణించి మిల్లర్లతో మాట్లాడి ఏ గ్రేడ్ గానే పరిగణించి వారికి డబ్బులు చెల్లిస్తే వారు నష్టపోకుండా ఉంటారని చెప్పి కొంతమంది రైతులు ఇక్కడ
చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వము అధికారులు ఈ రైతుల పక్షాన్ని నిలబడి ఈ రైతుల కోసము తక్షణమే ఈ ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి డబ్బులు వచ్చే విధంగా చేస్తే మేము కౌలు రైతులం సారు. మేము ఇప్పుడు నెల రోజుల మేము తెచ్చిడ పోయేవాటి ఎవ్వరు సీరియల్ ఉంది అంటారు, ఎత్తుతలేరు. ఇప్పుడు నెల రోజుల నుంచి సతాయించడం. పోయిన ఆనకాలం మంచిగానే కొన్నరు అయిపోయినాయి, వచ్చినట్టు పోయినాయి. ఈసారి చాలా సతాయిస్తారు, ఈ ప్రభుత్వంలో చాలా సతాయిస్తారు. రాత్రి మొత్తం ఎక్కడితే వాలి దుమారం మొత్తం దాడిచినాయి. మళ్ళీ ఆరబోసి మళ్ళీ ఒకతాను పోసుకొని పోతున్నాం. ఎందుకు లేట్ అవుతుంది ఇప్పుడు? వీళ్ళు ఏమైనా సీరియల్ ఉందంటారు, సీరియల్ ప్రకారం పోతాం అంటారు. ఆ సీరియల్ ఏదేందో మాకు ఏ చెప్తారు. లోపల కాంట మంచి వాళ్ళకు నచ్చిన వాళ్ళే కాంటలు పెట్టుకొని పోతురు. ఆనకాలు అయితే మంచిగా కొన్నారు, ఇంత ఆస్ట పెట్టలే. ఇప్పుడే ఆపుతురు. మరి ఎలక్షన్ అన్నప్పుడు దెబ్బ కాయినాయి, ఇప్పుడే కాయితలేవు. మరి ఇప్పుడు ఎలక్షన్ అన్న కావాలిగా, ఇప్పుడు కూడా అయితలేవు. ఎన్ని రోజుల? నెల రోజుల నుంచి కోసి ఇప్పుడు అయితేనే లేవు. మరి సీరియల్ మీద రాలేదా? ఎట్లా రాలేదు అంటారు. అంటే ఆడ ఉంది మీ సీరియల్ రాలేదు, ఇంకా లాస్ట్ కు ఉన్నాయి. ఇంతలోనైతే అవే ఉన్నాయి అని చెప్తారు. అదైతుంది సార్, వానలు కొట్టి ఒడ్లు అసలు తీసుకుంటలేరు, కొంటలేరు. మొలకలు వచ్చినాయి. మా అయితే ఇప్పుడు చూసిరు కదా, మొలకలు వచ్చినాయి. మాకు సొంతం భూమా లేదు. కవులు వేసి కూళ్ళు వేసి అన్ని వేసి ఇది అది వేసి మేము ఈడ తెచ్చిపోస్తే ఇంతవరకు ఈ కాంట కాలే. ఎన్ని రోజుల? నెల ఇప్పుడు మా అయితే 25 రోజులు మా వచ్చి ఏమొస్తున్నాయి ఏమో ముందు మాకంటే ముందున్నోళ్ళే పోతున్నాయి అని అంటారు. ఇప్పుడు కిరాయి కవర్లు తెచ్చి మేము ఇన్ని రోజు ఇడికి తిరగాలి, సడుస్తున్నాయా ఖరాబ్ అవుతున్నాయా ఏం చేస్తున్నాయా. రాత్రి మొత్తం వాన దుమారం లేచి కవర్లు అన్ని లేచిపోయి ఒడ్లు తడిచినాయి. మనం మరొక ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము. ఇది బస్సాపూర్ దగ్గర ఉన్నటువంటి కొనుగోలు కేంద్రము. ఈ కేంద్రం వద్ద పరిస్థితి చూస్తే ఇక్కడ అంతా కూడా కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఈ కౌలు రైతులు కష్టించి పండించినటువంటి పంటను వీళ్ళు కౌలుకు తీసుకుంటారు. కాబట్టి వీరికి సగము కౌలుకు సగం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే నెల రోజుల నుంచి మేము ఇక్కడే ఉన్నాయి, మా ఓట్లు సీరియల్ నెంబర్లు అని చెప్తారు, ఇంతవరకు మా సీరియల్ రావట్లేదు. నిన్న వచ్చినటువంటి అకాల వర్షానికి మా అన్ని తడిసి ముద్దైనాయి. చూడు మేము ఇప్పుడు ఆరబెట్టుకుంటున్నాము. ఈ ఆరబెట్టుకొని మళ్ళీ అమ్మితే మాకు తూకం కూడా తగ్గుతుంది. అన్ని విధాలుగా మేమే నష్టపోతున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వము ఖచ్చితంగా రైతుల పక్షాన ఉంటున్నామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలి. ఈ రైతన్నలను ఆదుకుంటేనే ప్రతి ప్రభుత్వం నిలబడుతుంది. కాబట్టి మా రైతుల కోసము మీరు అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు వేడుకుంటున్నారు.